ఒక చిన్న పట్టణంలో నివసించే అన్నా అనే చిన్న అమ్మాయిని పరిచయం చేయడంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఆమె తండ్రి పేరు గేబ్తో అతను ఆమెను చూసుకుంటాడు, ఆమెకు ఆహారం ఇస్తాడు మరియు ఆమెకు చదవడం మరియు వ్రాయడం నేర్పిస్తాడు. కానీ అన్నాను అటకపై నుండి బయటకు వెళ్లడానికి అనుమతించడు. గేబ్ ఆమె కథలు చెప్పడం ద్వారా ఆమెలో భయాన్ని కలిగిస్తుంది. అతను అడవులలో పిల్లలను వేటాడే పెద్ద దంతాలు మరియు పంజాలు కలిగిన అడవి పిల్లులు ఉన్నాయని చెబుతాడు. అతను ఆమెను అటకపై ఉంచడానికి కారణం వారి నుండి ఆమెను రక్షించడమే. గాబే అంటాడు, వారు ప్రపంచంలో చివరి 2 వ్యక్తులు మరియు మిగతావారు చనిపోయారు. చిన్న అమ్మాయి ఆమె తన తండ్రిని నమ్ముతుంది మరియు బయటకు వెళ్లడానికి ఎప్పుడూ ప్రయత్నించదు, ముఖ్యంగా ఆమె డోర్ నాబ్ నుండి. గేబ్ కొన్ని కారణాల వల్ల మాత్రమే ఆమె కూరగాయలను తినిపిస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక తోడేలు లాంటి వైల్డ్లింగ్ అడవిలో ఒకరిని కొట్టడం గురించి అన్నాకు కల వస్తుంది. ఆమె వెంటనే ఆ పీడకల నుండి మేల్కొని ఆమె షీట్లపై రక్తాన్ని కనుగొంటుంది. భయంతో తాను యుక్త వయస్సుకు చేరుకున్నానని తెలియక ఏమి జరుగుతుందో అని ఆమె తన తండ్రిని అడుగుతుంది. అయితే గేబ్ ఆమె చాలా అనారోగ్యంతో ఉందని మరియు అది ఔషధం అని చెప్పి ఆమెకు ఏదో ఇంజెక్షన్ ఇస్తాడు. ఆయన ఇప్పటి నుండి ప్రతిరోజూ ఈ ఔషధాన్ని తీసుకోవాలి అని ఆమెకు చెబుతాడు మరియు ఆ అమ్మాయి అమాయకంగా అంగీకరిస్తుంది. ఆ దృశ్యం చాలా సంవత్సరాల తరువాత అక్కడ గేబ్ అన్నాను సంబరాలు చేసుకోవడానికి ఒక కేక్ ను తీసుకురావడం మనం చూస్తాం. ఆమె 16వ పుట్టినరోజు అయితే రోజువారీ పనుల కారణంగా ఆమె చాలా బలహీనంగా మారిందని తెలుస్తోంది. గేబ్ మళ్లీ ఇంజెక్షన్ ఇస్తాడు. ఆమె నెమ్మదిగా చనిపోతుందని ఆమె నమ్ముతుంది. అన్నా అప్పుడు ఆమె తన దయనీయమైన జీవితాన్ని ముగించమని తన తండ్రిని వేడుకుంటుంది. ఇది విన్న తరువాత గేబ్ చాలా భావోద్వేగానికి గురై ఆమెను కాల్చడానికి తుపాకీ తీస్తాడు. కానీ అతను అలా చేయలేడు, ప్రియమైన కుమార్తె కాబట్టి అతను ఆమె కళ్ళు మూసుకోమని చెప్పి బదులుగా నోటిలో కాల్చుకుంటాడు. తరువాతి సన్నివేశంలో అన్నా తనను తాను కనుగొనడానికి భయపడి ఆసుపత్రి మంచం మీద మేల్కొంటుంది. అటువంటి తెలియని వాతావరణంలో ఆమె పారిపోయి భవనం పైకప్పుకు ఎక్కి అక్కడ ఆమె మొదటిసారిగా బయటి ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అయితే బాలికను వెంటనే ఆసుపత్రి సిబ్బంది బంధించి తిరిగి మంచం మీద బంధిస్తారు. వెంటనే ఎల్లెన్ అనే షెరీఫ్ ఆమెను చూడడానికి వస్తుంది. ఆమె భయపడవద్దని ఆమెకు హామీ ఇస్తుంది. ఆమె అన్నా యొక్క పట్టీలను తీసివేసి ఆమె తరువాత ఆమెను కనుగొన్నది ఆమె అని వివరిస్తుంది. తుపాకీ కాల్పుల శబ్దం విన్నట్లు పొరుగువారు తెలిపారు. అన్నా అప్పుడు తన తండ్రి గురించి అడుగుతుంది మరియు ఎల్లెన్ ఆమెను మరొక గదికి తీసుకువెడుతుంది. అక్కడ గేబ్ అద్భుతంగా సజీవంగా మరియు లైఫ్ సపోర్ట్ పై కనిపిస్తాడు. తరువాత ఎల్లెన్ ఒక వైద్యుడితో మాట్లాడుతుంది. అతను అన్నా శరీరంలో అధిక రక్తపోటు ఉందని వెల్లడిస్తాడు. ల్యూప్రోరెలిన్ స్థాయి ఇది ఆమె పరిపక్వం చెందకుండా నిరోధించింది. ఇది తీవ్రంగా ఉందని ఆయన వివరించారు. సైడ్ ఎఫెక్ట్స్ మరియు ఆమె ఋతుచక్రానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. ఆయన వాదిస్తూ ఒకవేళ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగింది, ఆ అమ్మాయి బహుశా చనిపోయి ఉండవచ్చు. ఆ తరువాత ఒక సీనియర్ వైద్యుడు అన్నాను చూడటానికి వస్తాడు మరియు ఆమె అలా చేయగలదని ఆమెకు తెలియజేస్తాడు. ఆమె తాత్కాలికంగా నివసించే సగం ఇంటికి తీసుకువెడతారు. ఎల్లెన్ ఈ ఆలోచనకు వ్యతిరేకం ఆమెను మళ్లీ లాక్ చేయడం, కానీ డాక్టర్ వినడానికి నిరాకరించారు. వారు వాదించడం ప్రారంభిస్తారు, కానీ అన్నా అకస్మాత్తుగా వారికి అంతరాయం కలిగించి ఎల్లెన్తో వెళ్లాలనుకుంటున్నానని చెబుతుంది. దీని తరువాత ఇద్దరూ ఇంటికి వెడతారు మరియు ఎల్లెన్ ఆమెతో కలిసి ఉంటానని అన్నాకు తెలియజేస్తుంది. ఆమె డిఎన్ఏ ఫలితాలు తిరిగి వచ్చే వరకు. దారిలో అన్నా ఉత్సుకతతో పట్టణం చుట్టూ చూస్తుంది. వోల్ఫ్ మ్యాన్ అని పిలువబడే వేటగాడు ఆమెపై నిఘా ఉంచుతాడు. ఇంట్లో ఆమెకు హాంబర్గర్ వడ్డిస్తారు, కానీ ఆమె ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి తినలేదు కాబట్టి మాంసం మాత్రమే తింటుంది. ఆమె ఎల్లెన్ టీనేజ్ సోదరుడు రేను కూడా కలుస్తుంది. అతను ఆమెను ఇంట్లో ఉంచడం సంతోషంగా అనిపించదు. పడుకునే ముందు వైల్డ్లింగ్స్ కారణంగా కిటికీని మూసివేయమని అన్నా ఎల్లెన్ను అడుగుతుంది. వారు బయట తిరుగుతారు మరియు పిల్లలను చంపుతారు. ఇది ఆమె తండ్రి తనకు చెప్పిన విషయం అని షెరీఫ్ భావిస్తుంది మరియు వైల్డ్లింగ్స్ వంటి వస్తువులు లేవని ఆమెకు హామీ ఇస్తుంది. కానీ ఆ అమ్మాయి ఇంకా భయపడుతూనే ఉంటుంది కాబట్టి ఆమె కిటికీలు మూసి నిద్రపోయే ముందు ప్రార్థిస్తుంది. తరువాత ఎల్లెన్ అన్నా మాజీ ఇల్లు మరియు గోడపై ఒక డ్రాయింగ్ ను గమనిస్తుంది. ఒక వైల్డ్లింగ్ పిల్లవాడిని మృంగివేస్తున్నట్లు చిత్రీకరిస్తుంది. తరువాతి రోజుల్లో అన్నా తన కొత్త జీవితానికి సర్దుబాటు చేసుకుంటుంది మరియు చివరికి ఆమెతో మంచి బంధాన్ని పెంచుకుంటుంది. రే అతను ఆమెకు బయటి ప్రపంచం గురించి నేర్పిస్తాడు మరియు వివరించడానికి ఆమె వయోజన వీడియోలను కూడా చూపిస్తాడు. కొంతకాలం తర్వాత
చివరకు ఆమెకు పీరియడ్స్ కూడా మొదలవుతాయి. అన్నా ఫ్రీక్స్ మొదట, కానీ ఎల్లెన్ అది ఏమిటో వివరిస్తుంది మరియు ఆమె ఇప్పుడు ఒక మహిళ అని ఆమెకు భరోసా ఇస్తుంది. ఒక రోజు రే అన్నాను పాఠశాలకు తీసుకువెడతాడు. అతను తన తరగతులకు హాజరవుతుండగా ఆమె అక్కడ జెన్ అనే ప్రముఖ విద్యార్థిని కలుస్తుంది. ఆమెను తరువాత హౌస్ పార్టీకి ఆహ్వానిస్తుంది. అన్నా అంగీకరించి ఆపై ఆమె కనుగొన్న పుస్తకం నుండి ఉత్తర దీపాల గురించి చదవడం ప్రారంభిస్తుంది. ఆమె అద్భుతమైన దృశ్యంతో ఆకర్షింపబడి దానిని ప్రత్యక్షంగా చూడాలనే తీవ్రమైన కోరిక కలిగి ఉంటుంది. పాఠశాల తర్వాత అన్నా రేను వెతకడానికి ప్రయత్నిస్తుంది, కానీ బదులుగా లారెన్స్ అనే రౌడీని ఎదుర్కొంటుంది. రే వచ్చి గొడవ ప్రారంభించే వరకు ఇద్దరూ ఆమెను బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు. లారెన్స్ అప్పుడు రే కడుపుపై గట్టిగా గుద్దతాడు, కానీ అన్నా అతన్ని తిరిగి గుద్దడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇది బెదిరింపులను కొంచెం భయపెడుతుంది కాబట్టి వారు వెంటనే వెనక్కి తగ్గుతారు. తరువాత అన్నా అడవి గుండా చెప్పులు లేని పాదాలతో తిరుగుతుండగా ఆమె ఒక జింకను చూస్తుంది. దానిని వెంబడించాలనే బలమైన కోరిక ఆమె పూర్తి వేగంతో దాని వెనుక పరిగెత్తడం ప్రారంభిస్తుంది. కానీ అనుకోకుండా ఆమెను ఆపుతుంది. ది వోల్ఫ్ మ్యాన్ ఆమెను చంపగలిగే వేటగాడు ఉచ్చును ప్రేరేపించకుండా అతను ఆమెను రక్షిస్తాడు. సాయంత్రం అన్నా కాళ్లను క్షౌరం చేస్తున్నప్పుడు ఎల్లెన్ డిఎన్ఏ ఫలితాలు తిరిగి వచ్చాయని వెల్లడిస్తుంది మరియు గేబ్ ఆమె జీవసంబంధమైన తండ్రి కాదు. షరీఫ్ ఆమె చేయలేనని విచారంగా ఆమెకు తెలియజేస్తుంది. అధికారులు ఆమె కోసం శాశ్వత నివాసం కోసం వెతుకుతున్నందున ఇక్కడ ఎక్కువ కాలం ఉండాలి అని చెప్తుంది. నిరుత్సాహపరుస్తూ అన్నా తన మనస్సును శుభ్రపరుచుకోవడానికి పైకప్పుకు వెడుతుంది. అక్కడ ఆమె త్వరలో రేతో కలుస్తుంది. ఆమె అడుగుతుంది అతను ఎప్పుడైనా ఉత్తర లైట్లను చూసినట్లయితే. అతను అలా చేయలేదని ప్రతిస్పందిస్తాడు. అప్పుడు రే తన దివంగత తల్లి గురించి తెరిచి ఆమెను అక్కడికి తీసుకెళ్తానని వాగ్దానం చేసినట్లు పంచుకుంటుంది. వారి సంభాషణ సమయంలో అన్నా సుదూర శబ్దాలను వింటుంది మరియు ఆమె ఇంద్రియాలను గ్రహిస్తుంది. పైకి లేచింది. ఆమె ఆ శబ్దం గురించి ఆరా తీస్తుంది. అది జెన్ పార్టీ కావచ్చు అని రే ఆమెకు తెలియజేస్తాడు. జెన్ తనను ఆహ్వానించిందని, రేతో కలిసి అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆ అమ్మాయి గుర్తు చేసుకుంటుంది. కాసేపటి తర్వాత ఇద్దరూ వేదిక వద్ద కనిపిస్తారు. అక్కడ లారెన్స్ మరోసారి బెదిరించడానికి మరియు అవమానించడానికి ప్రయత్నిస్తాడు. కానీ టీనేజర్లు అతన్ని పూర్తిగా విస్మరించి కొంచెం తాగడం ప్రారంభిస్తారు. అప్పుడు వారు ఒక శృంగార పాటకు నృత్యం చేసి అనుకోకుండా ముద్దు పెట్టుకుంటారు. ఈ సమయంలో అన్నా నోటి నుండి రక్తస్రావం మొదలవుతుంది మరియు మరుగుదొడ్డి వైపు పరిగెత్తుతుంది. అప్పుడు ఆమె అనేక దంతాలు పడిపోవడాన్ని గమనిస్తుంది. ఇది ఆమెను భయపెడుతుంది. ఇంతలో రే బాత్రూం తలుపు కొట్టి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. అతను ఆమెను ఇంటికి తీసుకువెళ్లమని అడుగుతాడు, కానీ ఆశ్చర్యపోతాడు. అన్నా కిటికీ గుండా పారిపోయి అడవుల్లోకి పరిగెత్తుతుంది. కొంత సమయం తర్వాత ఆమె లారెన్స్ ను కలుస్తుంది. ఆమె దుస్తులను హింసాత్మకంగా చీల్చివేసి ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇది అన్నా అతన్ని ఊహించుకోవడానికి ప్రేరేపిస్తుంది. వైల్డ్లింగ్ గా ఆమె క్రూరంగా తిరిగి పోరాడుతుంది. ఆమె తన పదునైన దంతాలతో అతని గొంతును చింపి చంపేస్తుంది. కొన్ని సెకన్ల తర్వాత అన్నా స్పృహలోకి వచ్చి తాను హత్య చేశానని గ్రహిస్తుంది. కానీ ఆమె చాలా గందరగోళంగా ఉంది. ఆమె తన పూర్వ ఇంటికి పరిగెత్తి రాత్రి అక్కడే గడుపుతుంది. మరుసటి రోజు ఉదయం అన్నా స్నానం చేసి గేబ్ యొక్క కొన్ని దుస్తులను ధరిస్తుంది. ఆ తర్వాత ఆమె ఇంటి నుంచి వెళ్లిపోతుంది మరియు పట్టణం చుట్టూ తిరుగుతుంది. అక్కడ ఆమె చివరికి ఎల్లెన్ వద్దకు వెడుతుంది. షరీఫ్ అన్నాను ఇంటికి తీసుకెళ్లి అడుగుతుంది. ఆమె గత రాత్రి ఎక్కడ ఉందో, ఆమె ఎంత ఆందోళనగా ఉందో వ్యక్తం చేసింది. కానీ ఆమె సమాధానం చెప్పడానికి ముందే అప్పటి నుండి లారెన్స్ కనిపించకుండా పోయాడని ఎల్లెన్ కు తెలియజేయడానికి రోజర్ అనే మరో షరీఫ్ వస్తాడు. నిన్న రాత్రి అన్నా మరియు రే హాజరైన ఒకే పార్టీలో బాలుడు ఉన్నాడని అతను వెల్లడిస్తాడు. అతను దాని గురించి అన్నాను ప్రశ్నించాలనుకుంటున్నాడు, కానీ ఎల్లెన్ ఆమెతో మాట్లాడతానని వాగ్దానం చేసి అతన్ని దూరంగా పంపిస్తుంది. దీని తరువాత ఎల్లెన్ అన్నా వద్దకు తిరిగి వెళ్లి లారెన్స్ ఎక్కడ ఉన్నాడు నీకు తెలుసా అని అడుగుతుంది. అయితే ఆ అమ్మాయి స్పందించక తన గోళ్లకు పెయింటింగ్ వేయడం ప్రారంభిస్తుంది. అప్పుడే రే వచ్చి ఆమెతో ఒంటరిగా మాట్లాడతానని అభ్యర్థిస్తాడు. కాబట్టి ఎల్లెన్ గది నుండి నిష్క్రమిస్తుంది. ఆయన అప్పుడు పార్టీ తర్వాత ఏమి జరిగిందో ఆమెను ప్రశ్నించగా అన్నా మౌనంగా ఉంది. కానీ రే ఆమెలో చాలా మందిని గమనించాడు. పళ్ళు విరిగిపోయాయి. అతను భయపడి తన సోదరిని పిలవడానికి వెళ్తాడు. ఇంతలో అన్నా ఇంటి నుండి తప్పించుకునే అవకాశాన్ని స్వాధీనం చేసుకుని పారిపోతుంది. ఆమె త్వరలో అడవికి చేరుకుంటుంది మరియు మరోసారి ది వోల్ఫ్ మ్యాన్ ను కలుస్తుంది. అతను ఆమెకు కొంత మాంసం ఇస్తాడు. దానిని ఆమె అడవి జంతువులా తినేస్తుంది. అప్పుడు అతను ఆమె గోర్లు మరియు దంతాలను పరిశీలించి ఆమెకు సమాచారం ఇస్తాడు. ఆమె ఒక వైల్డ్లింగ్ అనే ఆశ్చర్యకరమైన వాస్తవం. స్థానిక వేటగాళ్లు వేటను ప్రక్షాళన చేశారని వోల్ఫ్ మ్యాన్ వెల్లడించాడు. వాటిని వదిలించుకోవడానికి 16 సంవత్సరాల క్రితం వైల్డ్లింగ్
వైల్డ్లింగ్స్ సెటిల్మెంట్. అయితే ఇది అన్ని కాదు అని తెలుస్తోంది. ఆమె చనిపోయింది. ఎందుకంటే ఆమె ఇంకా సజీవంగా ఉంది. అప్పుడు అతను అన్నాను ఒక గుహకు చూపించి ఆమె తల్లి అక్కడ ఉందని పేర్కొంటాడు. దీంతో ఉత్సాహంగా ఉన్న ఆమె వెంటనే గుహలోకి వెళ్తుంది. అయితే కొంచెం ముందుకు చేరుకున్న తర్వాత ఆమె తన తల్లి పుర్రెలో బుల్లెట్ రంధ్రం ఉన్నట్లు కనుగొంటుంది. అప్పుడు గేబ్ స్థానిక వేటగాళ్లలో ఒకడని మనం ఒక ఫ్లాష్ బ్యాక్ ద్వారా తెలుసుకుంటాము. ఆమె తల్లిని హత్య చేసి ఉంటాడు. కానీ మానవునిగా కనిపించే శిశువు దూరంలో ఏడుస్తున్నట్లు అతను గమనించినప్పుడు ఆమెను కాల్చడానికి అతను తనను తీసుకురాలేకపోయాడు. బదులుగా అతను ఆమెను తన కుమార్తెగా పెంచడానికి ఎంచుకుని ఇంజెక్షన్ ఇచ్చేవాడు. ఆమె పరిపక్వం చెందకుండా మరియు వైల్డ్లింగ్ గా మారకుండా ఉండటానికి ఆమెకు ప్రతిరోజు ల్యూప్రోరెలిన్ ఇచ్చేవాడు. ప్రస్తుతం అన్నా ఆసుపత్రికి తిరిగి వచ్చి గేబ్ ను దూరం నుండి చూస్తుంది. అతను చుట్టూ తిరిగి ఆమెను చూసినప్పుడు ఆమె భయపడి పారిపోతుంది. ఆమె అప్పుడు ఎల్లెన్ వద్దకు తిరిగి వెళ్లి ఆమెను భావోద్వేగంతో కౌగిలించుకుంటుంది. కాని ఆమె షాక్ కు షరీఫ్ అకస్మాత్తుగా ఆమెకు చేయి కట్టేసి లారెన్స్ మృతదేహం పక్కన అన్నా దుస్తులు దొరికాయని వెల్లడిస్తాడు. ఎల్లెన్ ఇలా చేయవలసి వచ్చినందుకు క్షమాపణలు చెప్పి హత్య చేసినందుకు ఆ అమ్మాయిని జైలులో పెడుతుంది. సాయంత్రం రోజర్ అన్నాకు కాపలాగా ఉండగా గేబ్ ఆమెను చూడటానికి వచ్చినప్పుడు అప్పుడు రోజర్ మరియు గేబ్ ఇద్దరూ వేట పార్టీలో సభ్యులు అని తెలుస్తుంది. అది 16 సంవత్సరాల క్రితం వైల్డ్లింగ్స్ ను చంపింది. గేబ్ అన్నాను కలుసుకుని తన పెంపుడు కుక్క జాస్పర్ గురించి ఆమెకు చెబుతాడు. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికి కోపం వచ్చింది. అతను చివరికి కుక్కను చంపవలసి వచ్చిందని ఒప్పుకుంటాడు. అతను ఇప్పటికీ పశ్చాత్తాపపడే నిర్ణయం. ఆమె ప్రాణాన్ని కాపాడటం తన అతిపెద్ద పొరపాటు అని అతను అన్నాకు చెబుతాడు. అతను వైల్డ్లింగ్స్ అందరినీ చంపుతానని ప్రమాణం చేశాడు. గేబ్ అప్పుడు అన్నాకు సిరంజితో నిండిన సిరంజిని ఇస్తాడు. ల్యూప్రోరెలిన్ యొక్క ప్రాణాంతకమైన మోతాదు మరియు దానిని తీసుకోవడానికి ఆమెను ప్రేరేపిస్తుంది. అయితే ఆ అమ్మాయి తనను తాను ఇంజెక్ట్ చేసుకోవడానికి నిరాకరిస్తుంది. నిరాశకు గురైన గేబ్ బయటకు వెళ్లిపోవడానికి ప్రేరేపిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఎల్లెన్ ఆమెను తనిఖీ చేయడానికి అన్నా గదికి చేరుకుంటుంది. జైలు మంచం కింద దాక్కున్న ఆమెను కనుగొంటుంది. ఆమె తలుపు తెరిచి ఆమె దగ్గరకు వస్తుంది. కాని అన్నా త్వరగా లేచి పారిపోయే ముందు షరీఫ్ ను లోపలికి లాక్ చేస్తుంది. ఆమె తన సోదరి పోలీసు కారులో రేను గమనించి ఆమెను తరిమి కొట్టమని అడుగుతుంది. రే ఆందోళన చెందుతాడు. పారిపోయిన వ్యక్తికి సహాయం చేసినందుకు ఇబ్బందుల్లో పడవచ్చు. కాని అన్నా ఏదో ఒక విధంగా అతన్ని ఒప్పిస్తుంది. దారిలో ఆమె వాస్తవానికి వైల్డ్లింగ్ అని వెల్లడిస్తుంది. కాని దాని అర్థం ఏమిటో రేకి అర్థం కాలేదు. అప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారని అతను అడుగుతాడు. దానికి ఆమె ది నార్థర్న్ లైట్స్ అని సమాధానం ఇస్తుంది. అయితే రే వాహనాన్ని ఆపి పోలీసు కారులో ట్రాకింగ్ పరికరం ఉందని అన్నాకు తెలియజేస్తాడు మరియు వారు పట్టుబడతారు. అతను ఆమెను పట్టణానికి తిరిగి వెళ్లమని వేడుకుంటాడు. కాని అన్నా నిరాకరించి అడవిలోకి పారిపోతుంది. ఆమెను అనుసరించమని అతన్ని ప్రేరేపిస్తుంది. రాత్రి సమయంలో అన్నా ఒక సరస్సులో ఈత కొడుతుండగా రే ఒక భోగి మంటను వెలిగిస్తారు ఆమెను వెచ్చగా ఉంచడానికి. అప్పుడు అతను ఆమె తడి దుస్తులను ఎండబెట్టడానికి తీసివేస్తాడు. కాని అన్నా అకస్మాత్తుగా కౌగిలించుకుంటుంది. రే కూడా ఆమెను కౌగిలించుకుంటాడు మరియు ఆమె వెనుక భాగంలో మందపాటి జుట్టు పెరగడం గమనిస్తాడు. కాని ఆమె భరోసా ఇస్తుంది ఆమె అతన్ని బాధ పెట్టదని. ఆ తరువాత ఇద్దరూ దగ్గరవుతారు మరియు చివరికి ఆ రాత్రి ప్రేమలో పడతారు. ఇంతలో రోజర్ గేబ్ ను కలుసుకుని వైల్డ్లింగ్ ను పెంచి పోషించాడని ఆరోపిస్తాడు. ఈ సమస్యకు కారణం ఎల్లెన్ ప్రశ్నలు అడుగుతోందని కూడా అతను వెల్లడిస్తాడు మరియు ఆమెకు ఏమి సమాధానం చెప్పాలో అతనికి తెలియదు. అయితే అన్నా ఎక్కడ దాగి ఉందో తనకు తెలుసని గేబ్ షరీఫ్ కు హామీ ఇస్తాడు మరియు వేటగాళ్లను సమీకరించమని ఆదేశిస్తాడు. మరుసటి రోజు ఉదయం అన్నా మేల్కొన్నప్పుడు ఆమె గోర్లు ఆచరణాత్మకంగా పంజాలుగా మారిందని ఆమె గమనించింది. కొన్ని క్షణాల తరువాత కొంతమంది వేటగాళ్లు వారిపై మెరుపుదాడి చేయడానికి వస్తారు. రే అనుకోకుండా చేతికి కాల్చి చంపబడతాడు. ఆ జంట తమ ప్రాణాల కోసం పారిపోయి చివరికి నదిలో దూకుతారు. రే కారు అని సూచిస్తాడు. అతను దగ్గరలో ఉన్నాడు మరియు వారు అతని సోదరి కోసం వెతకవచ్చు. కాని ఆమె అతన్ని ఇందులో నిమగ్నం చేయలేదని అన్నా గ్రహిస్తుంది. ఆమె అడవిలో ఉండగా అతను ఒంటరిగా వెళ్లమని ఆమె అభ్యర్థిస్తుంది. రే హృదయ విదారకంగా ఉన్నాడు. ఆమెను విడిచిపెట్టడానికి అవకాశం ఉంది. కాని అతను అప్పటికే ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఆయన కన్నీరుతో వీడ్కోలు చెప్పి రోడ్డు వైపు వెళ్తాడు. అక్కడ అతను వెంటనే ఎల్లెన్ వద్దకు పరిగెత్తాడు. ఆ సన్నివేశం 3 నెలల తరువాత అన్నా ఇంకా కనిపించకుండా పోయింది. వేటగాళ్లు ఆమె కోసం చురుకుగా వెతుకుతున్నారు. అప్పుడు మనం ఆమెను అడవిలో లోతుగా చూస్తాము. అక్కడ ఆమె శరీరంలోని చాలా భాగాలలో నల్లటి చర్మం మరియు జుట్టు ఉంటుంది. ఒక రోజు రోజర్ వేటగాళ్లు అనేక గ్యాసోలిన్ డబ్బాలను లోడ్ చేయడాన్ని రే చూస్తాడు మరియు వారు వెళ్తున్నారని అనుమానిస్తాడు. అతను వెంటనే ఎల్లెన్ కు ఫోన్ చేస్తాడు. ఆ ఇద్దరూ వేటగాళ్లను వెంబడించాలని నిర్ణయించుకుంటారు. సాయంత్రం రోజర్, గేబ్ మరియు అనేక ఇతర వేటగాళ్లు అడవికి
వచ్చి దాడి చేయడం ప్రారంభిస్తారు. కానీ వారి ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఆమె తప్పించుకునే ముందు వారిలో చాలా మందిని కిందకు దించగలుగుతుంది. ఎల్లెన్ కూడా సంఘటన స్థలానికి చేరుకుంటుంది. కానీ రోజర్ ఆమెను తుపాకీ గురిపెట్టి ఎదుర్కొంటాడు. ఆమెపై ఆరోపణలు చేస్తాడు. వారి వ్యాపారంలో జోక్యం చేసుకుంటారు. అన్నా అకస్మాత్తుగా వచ్చి అతన్ని ముగించినప్పుడు అతను ఆమెను చంపబోతున్నాడు. ఆమె తన దాచబడిన ప్రదేశానికి తిరిగి పారిపోయే ముందు తన గర్భవతి కడుపును ఎల్లెన్ కు చూపిస్తుంది. రాత్రిపూట పురుషులు అడవిని బయటకు తీయడానికి లేదా అడవి పిల్లలను కాల్చడానికి అడవికి నిప్పు పెట్టాలని నిర్ణయించుకుంటారు. అన్నా కనిపెట్టింది. ఆమె తల్లి అవశేషాలను కలిగి ఉన్న గుహ గుండా ఒక మార్గం మరియు చివరికి ఒక పర్వతం వద్దకు చేరుకుంటుంది. జస్ట్ అది సురక్షితం అని ఆమె భావించినప్పుడు ఆమె ఒక ట్రాంక్విలైజర్ డాట్ దెబ్బతింటుంది మరియు ఆమె దాడి చేసిన వ్యక్తి బయటపడతాడు. ఆమె దత్తత తండ్రిగా ఉండటానికి. అన్నా వెంటనే పక్షవాతానికి గురై నేలపై పడిపోగా గేబ్ ఆశ్చర్యపోతాడు. ఆమె గర్భవతి కడుపును చూసి అతను ఇప్పుడు ఆమెను చంపే ముందు సిజేరియన్ చేయాలనుకుంటున్నాడు. తద్వారా అతను శిశువును తీసుకెళ్లవచ్చు. గేబ్ అప్పుడు ఆమె కడుపును కత్తిరించడానికి ముందుకు వెళ్తాడు. శిశువు అమ్మాయి అయితే అతను ఆమెకు అన్నా అని పేరు పెడతారు. అయితే ఆమె తన శక్తినంతటిని ఉపయోగించి మాదక ద్రవ్యాలు మరియు మార్పిడులపై పోరాడుతుంది. అప్పుడు ఆమె గేబ్ గొంతును చింపి ఓడిపోయే ముందు అతన్ని చంపేస్తుంది. కొంత సమయం తర్వాత అన్నా మేల్కొని తోడేలు మనిషి తన కడుపును కుట్టడం చూస్తుంది. మరుసటి రోజు ఉదయం ఎల్లెన్ మరియు రే ఇంకా అన్నా కోసం వెతుకుతున్నారు. వారు ఒక సంగ్రహావలోకనం పొందుతారు. ఆమె పర్వతాల వైపు పరుగెత్తుతుంది. ఆమె వెంటనే కంటి నుండి అదృశ్యమవుతుంది మరియు ఇద్దరూ దానిని గ్రహిస్తారు. ఆమెను వదిలేయడం మంచిది. కొంతకాలం తరువాత పూర్తిగా రూపాంతరం చెందిన అన్నా చాలా ఉత్తరాన ప్రయాణించింది. నార్థర్న్ లైట్స్ వెలుగులో తన నవజాత శిశువును పోషిస్తోంది. అప్పుడు ఆమె వింటుంది మరొక వైల్డ్లింగ్ యొక్క సుదూర ఏడుపు. ఆమె తన రకమైన ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి కాదని సూచిస్తుంది. ఇలాంటి హాలీవుడ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.